ఈ ప్రపంచాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఊహించుకోండి. మొబైల్స్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్స్, మెడిసిన్ ఇవన్నీ లేకుండా ఊహించుకోండి. భయంకరంగా ఉంది కదూ! ఎన్నో ఏండ్ల నుంచెల్లి మనిషి ఆకాశాన్ని చూస్తూ, అందులో చుక్కల్ని చూస్తూ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు. అవి ఏంటి అనే కుతూహలత, కోరిక, జీవితాన్ని సులభం చేసుకోవడం కోసం వాటిని తెలుసుకోవడం ప్రారంభించాడు. ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీకి పునాదిగా మారింది. సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఫిజికల్ వరల్డ్‌ని అబ్జర్వ్ చేస్తూ, ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ, వాటి బిహేవియర్‌ని, స్ట్రక్చర్‌ని ఒక సిస్టమాటిక్ వేలో స్టడీ చేయడమే సైన్స్. సైన్స్ అంటే ప్రశ్నలు అడగడం, హైపోథెసిస్‌ని ఫార్మ్ చేయడం, వాటికి ఎవిడెన్స్‌ని చూపించడం. చిన్న అణువు నుండి విశాల విశ్వం వరకు ఈ ప్రపంచం యొక్క అంతుచిక్కని రహస్యాలను వెలికి తీయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. టెక్నాలజీ అంటే ప్రాక్టికల్ పర్పస్ కోసం సైంటిఫిక్ నాలెడ్జ్‌ని ఉపయోగించుకోవడం. ఇమాజినేషన్‌కి, రియాలిటీకి ఒక బ్రిడ్జ్ లాగా టెక్నాలజీ ఉంటుంది. ఆది మానవుడి చక్రం నుండి ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వరకు టెక్నాలజీ మన జీవితాన్ని, సమాజాన్ని ఎంతగానో మార్చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు ముడిపడి ఉంటాయి. అవి హ్యూమన్ నాలెడ్జ్‌ని, కేపబిలిటీని ఎప్పుడూ పుష్ చేస్తూనే ఉన్నాయి. ఇన్నోవేషన్స్‌కి, ఎకనామిక్ గ్రోత్‌కి, హెల్త్ కేర్‌కి, అలాగే ప్రపంచంలో వచ్చే సమస్యలకి ఒకటే సమాధానం సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్ల అభివృద్ధి నుండి అంతరిక్ష అన్వేషణ వరకు ప్రపంచాన్ని మార్చేయగల శక్తి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంది. మానవ మనుగడకి, బంగారు భవిష్యత్తుకి సైన్స్ అండ్ టెక్నాలజీ వెన్నెముక లాంటిది.